హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ రణవీర్ పార్ట్ 67. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఛ! దాని భర్తతో పాటు ఇక్కడికి వచ్చింది. వాడిని వేసేసైనా ఈ పిల్లను తీసుకెళ్దామనుకుంటే ఇదేంటి మిస్ అయిపోయింది అని చాలా ఫీల్ అవుతూ అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు డేవిడ్ కూడా. రౌడీ బేబీ నా లవ్ని యాక్సెప్ట్ చేసింది అనే సంతోషంలో మెలికలు తిరిగిపోతూ ఉంటాడు వరుణ్. చాలా హ్యాపీగా పొద్దున్నే లేచి హాల్లోకి వస్తాడు. అప్పుడే రాణా సౌగంధిక ఇంట్లోకి వస్తున్నారు. ఆది దంపతుల్లాగా వాళ్ళిద్దరూ అలా కలిసొస్తుంటే భలే హ్యాపీగా ఉంది అనిపిస్తుంది వరుణ్కి. సౌగంధిక వచ్చి ఫ్రూటే ఇక్కడ పెడుతున్నాను, స్నానం చేశాక దేవుడి ప్రసాదం తిను అంటుంది. సరే వదినా. అది సరే, ఇంతకీ మా సంజనకి కాబోయే హస్బెండ్ నీకు నచ్చాడా అని అడుగుతుంది సౌగంధిక. ఆ మాటకి వరుణ్ సిగ్గుపడుతూ నచ్చాడొద్దినా. మరి మీరు ఎంత తొందరగా పెళ్లి జరిపిస్తే అంత బాగుంటుంది అంటాడు వరుణ్. మేమెందుకు చేస్తాం? నిన్న నీ బర్త్డే అయితే కనీసం మాకు చెప్పలేదు. సంజు దగ్గరికి వెళ్ళి మాత్రం బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. అందుకని నేను నీ పెళ్లికి మాకేం సంబంధం లేదు అంటుంది సౌగంధిక. నీకే సంబంధం ఉంది, ఎందుకంటే నాకు అమ్మ లేదు. మీ ఇద్దరే నాకు అమ్మ నాన్న కాబట్టి మీరే మా పెళ్లి చేయాలి. తొందరగా ఏర్పాట్లలో ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు వరుణ్. ఏంటి రానా ఇలా అంటున్నాడు? అత్తయ్య సంగతి ఓకే, మావయ్య గారు ఎంత బాధపడతారో తెలుసా? 1 గంటలో వాడి పెళ్లి కాదు కదా, ఎందుకు టెన్షన్ పడతావ్? ఈలోపు అన్నీ సర్దుకుంటాయిలే. శాలిని వాళ్ళమ్మ అక్కడికొచ్చి దేవుడి పూజ చేశారు. ఈ ప్రసాదం తీసుకోమ్మా అంటూ పపాయ వాటర్ మిలన్ ముక్కలు సన్నగా కోసి ఒక రకంగా తురిమినట్టుగా ఉంది. ఇది తినమ్మా అని పెడుతుంది. థ్యాంక్స్ అత్తయ్య. రానాకి కూడా ప్రసాదం పెడుతుంది. వరుణ్ సంజన కలిసిపోయారనే సంతోషంలో పెద్దగా ప్రసాదాన్ని పట్టించుకోకుండా నోట్లో పెట్టుకోబోతుంది. రానా వెంటనే దాన్ని పక్కకు తోసేసి కింద పడేలా చేస్తాడు. ఏమైంది రానా అని ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు. ప్రసాదం పెడితే తప్పేంటి అన్నట్టు చూస్తుంది సౌగంధిక. అవును, ప్రసాదమే కదా, తింటే ఏమవుతుంది అని సౌగంధిక కూడా అడుగుతుంది. ఇందులో వాటర్ మిలన్ కాకుండా ఇంకేం కలిపారు అని అడుగుతాడు రానా. మాలిని వాళ్ళమ్మ అయిన పిన్ని కాస్త కంగారు పడుతూ వాటర్ మిలన్ పపాయ కలిపి దేవుడు ప్రసాదంగా పెట్టాను అంటుంది. అరటిపళ్ళు, కొబ్బరికాయలు, బత్తాయిలు, కమలాలు, మ్యాంగో ఇలాంటివి పెడతారని తెలుసుకొని పపాయ కూడా దేవుడి దగ్గర పెడతారా అంటాడు రానా. అది కూడా ఫ్రూటే కదా, అందుకే పెట్టాను అని తడబడుతూ చెప్తుందామె. తను పపాయ తినకూడదు అంటాడు రానా. ఎందుకు తినకూడదు అనేమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతుంది. అసలు విషయం తనకి చెప్పడం ఇష్టం లేని రానా తనకు పపాయ పడదు, ఎలర్జీ వస్తుంది అని చెప్పి సౌగంధికను తీసుకొని లోపలికి వెళ్తాడు. డౌట్ లేదు, తను ప్రెగ్నెంట్ గా ఉంది అని ఒక క్లారిటీ వచ్చేసింది మాలిని వాళ్ళమ్మకి. ఏంటి రానా, ఎప్పుడు అటాచ్ చేయమంటావు అని అడుగుతాడు పార్థు. డేవిడ్ ఆల్రెడీ హైదరాబాద్లో అడుగు పెట్టాడు. కాకపోతే మాకు మిస్ అయ్యాడు. నీకు మిస్ అయ్యాడు పార్థు, కానీ వాడు మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. వాట్ అని ఒక్కసారిగా అదిరిపడతాడు. పార్థు, ఏం మాట్లాడుతున్నావు రానా? నువ్వు వాడితో ఫోటో పంపించావు కదా, జాగ్రత్తగా ఉండమన్నావు కదా. ఇవాళ గుడిలో వాడిని చూశాను. కాకపోతే కాస్త గెటప్ మారింది. తనా కాదా అని నాకు ఒక డౌట్ కూడా ఉంది. నీ మీద అటాక్ చేయడానికి వచ్చాడా? లేదు, ఎవరినో వెతుకుతూ వచ్చినట్టున్నాడు. వాడి కోసమే పోలీసులందరూ వెతుకుతున్నారు. వాడెవరిని వెతుకుతున్నాడు అంటాడు పార్థు. ఏది ఏమైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండు రానా. అలాగే సౌగంధికను కూడా జాగ్రత్తగా చూసుకో. నాకు తెలిసి వాడు అటాక్ చేసేది మీ ఫ్యామిలీ మీదే. ఎందుకంటే ఆ మత్తంతా నీ దగ్గరే ఉందని ఏమాత్రం తెలిసినా అనుమానం వచ్చినా ఫస్ట్ దెబ్బ నీకే పడుతుంది, జాగ్రత్త అంటాడు పార్థు.
నీ తెలివితేటలతో నువ్వు తప్పించుకున్నా తర్వాత ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు పార్థు. నా మీద అటాక్ చేస్తే నేను తప్పించుకుంటే వాడు ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అనుకోగానే మైండ్లోకి సౌగంధిక వస్తుంది. అంతే. ఆ మాట, అలా ఆలోచన రాగానే ఒక్కసారిగా లేచి నిలబడతాడు. అలా ఆలోచన రాగానే రానాకి ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఒకవేళ వాడు నిజంగా నా కోసం కాకుండా వెతికేది తన కోసమైతే అన్న ఆలోచన రాగానే వెన్ను జలధరిస్తుంది రానాకి. ఒకవేళ తన కోసమే వస్తే గుడిలో వారు తనను చూశాడు కదా, మరెందుకు అటాక్ చేయలేదు? ఒకవేళ తన పక్కన నేను కూడా ఉన్నానని ఆలోచించాడా? లేకపోతే సౌగంధికను వాడు చూడలేదా? నేను పక్కనున్నా కాని వదిలేసి వెళ్లే రకం కాదు అంటే వాడు సౌగంధికను చూడలేదు అని ఒక క్లారిటీ వచ్చింది. డెఫినెట్ గా వాడు తన కోసమే వచ్చాడు. కానీ తను మంచితనమే తను కాపాడింది. నా దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ ఉన్న బేకర్స్ కి అటు తిరిగి వంగి డబ్బులు వేస్తూ ఉండడంతో డేవిడ్ తనని చూడలేదు అని అర్థమైంది రానాకి. సో ఇక నుంచి నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తన చుట్టూ వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండాల్సిందే. తనకేమీ కాకూడదు. ముఖ్యంగా తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాకూడదు. నాకు వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండడమే ముఖ్యం. దానికోసం ఏదైనా చేయాల్సిందే అనుకుంటాడు రానా. ఇవాళ పిన్ని కూడా ప్రసాదం అంటూ పపాయ ముక్కలు పెట్టింది. అంటే సౌగంధిక మీద తనకు అనుమానం వచ్చింది. వచ్చి పెట్టిందా లేదంటే అనుకోకుండా జరిగిందా? ఏది ఏమైనా సరే జాగ్రత్త పడాలి. పపాయ అని తెలియకుండా ఉండడానికి తురిమి మరీ పెట్టింది. సౌగంధిక, నువ్వు భయపడకు. నీకేమీ కానివ్వను. పైగా నీకింత ప్రమాదం పొంచి ఉందనే విషయం కూడా నీదాకా రానివ్వను. ఏమాత్రం మీకు అనుమానం వచ్చినా నువ్వు టెన్షన్ పడతావు. అంతేకాదు, ఈ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకు అర్థమైంది అనుకుంటాడు రానా. హలో మిస్టర్ రానా, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, మీరేంటి కళ్ళు తెరిచి పట్టబగలు నిద్రపోతున్నారా అని ఆట పట్టిస్తూ అడుగుతుంది సౌగంధిక. తన మాటలతో ఉలిక్కిపడిన రానా తను ఇలాగే డల్గా ఉంటే వెంటనే కనిపెడుతుంది అనుకొని తను నవ్వుతూ, దేవి గారి కోసం ఇలా చేస్తున్నాను అంటూ తన దగ్గరికి లాక్కొని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. నా ఆలోచన మొత్తం నీ గురించే అంటాడు. ఏంటి, నా గురించి అంతగా ఆలోచనలు? పుట్టబోయే మా అమ్మే అచ్చం నీలాగే ఉండాలని ఆలోచిస్తున్నాను. సరే, మీరు ఆలోచిస్తూ ఉండండి, నాకు పనుంది అంటూ ఏదో ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. నిజంగానే చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాడు రానా. టీవీలో ఒక ఫ్లాష్ న్యూస్ వస్తూ ఉంటుంది. ఒక చోట భారీ ఎత్తున మత్తు దొరికింది అని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా ఏసీపీ పార్థు దాన్ని పట్టుకున్నాడని దాని సారాంశం. అంత భారీ మొత్తంలో మత్తు దొరికింది అని న్యూస్లో వినగానే ఉలిక్కి పడతాడు జగ్గుబాయ్. నాది కూడా ఒకసారి ఇలాగే మిస్ అయింది. కొంపతీసి అదే ఇది కాదు కదా అని టీవీలో న్యూస్ మీద కాన్స్పిరేషన్ చేస్తాడు. పార్థు ప్రెస్ మీట్లో ఉన్నాడు. అది లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. సార్, మీకు మత్తు ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది, అసలు మీరు ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అడుగుతారు ఒక విలేకరి. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది చెప్పడం కుదరదు. అది చాలా సీక్రెట్. దాన్ని చెప్పకూడదు. ఓకే సార్, మరి మీకు మత్తు ఎక్కడ దొరికింది? ఇంత పెద్ద మొత్తంలో దొరికిందంటే మన ఊర్లో ఏ రకంగా మత్తు వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ మత్తు అంతా ఒకే చోట దొరకలేదు. ఒక్కొక్క చోట కొద్ది కొద్దిగా దొరికింది. దాన్ని తెచ్చి ఒకే చోట ఉంచడంతో మీరు అలా అనుకుంటున్నారు అంతే. ఇదంతా వేరువేరు ప్లేస్లో దొరికిన మత్తు. రానాకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదని పార్థు ఈ రకంగా చెప్తున్నాడు. డౌట్ లేదు, ఈ మాల్ మొత్తం నాదే అని అర్థమైంది జగ్గుబాయ్కి. డేవిడ్ పై సిటీలో అడుగు పెట్టారని అందరూ అనుకుంటున్నారు. నిజమేనా సార్? అందరూ అనుకునేది నాకు తెలుసు. నిజంగా అతను వచ్చాడో లేదో నాకు తెలీదు. అతను వచ్చే ఉంటే మాకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇంతవరకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఇది నిజం కాదు, రూమర్ అయి ఉంటుంది అని అబద్ధం చెప్తాడు పార్థు.
ఎందుకంటే తన మీద పోలీసులకు ఎటువంటి డౌట్ లేకుండా ఫ్రీగా బయట తిరగాలి. అప్పుడే డేవిడ్ వీళ్ళకి దొరకాలి. అదే పార్థు ప్లాన్. ఇది టీవీలో చూస్తున్న డేవిడ్ కూడా వీళ్ళకి నేను ఇక్కడ ఉన్న విషయం కూడా తెలీదు. వీళ్ళు పోలీసులు అనుకొని పెద్దగా నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ పోలీసులు ఇంత తెలివి తక్కువ వాళ్ళే అని తన గురించి తను గొప్పగా అనుకుంటాడు డేవిడ్. రాణా పార్థు ఇలా ట్రాప్ చేస్తున్నారని మాత్రం తెలుసుకోలేకపోతాడు డేవిడ్. అనవసరంగా వేషాలు మార్చుకొని మరీ తిరుగుతున్నాను. ఇక బాధ లేదు, హ్యాపీగా తిరగచ్చు అనుకుంటాడు డేవిడ్. కరెక్టే, నేను ఇండియాకి వచ్చాను, అందులోనూ ఈ ఊరు వచ్చాను అనే విషయం రాణాకి కూడా తెలీదు. అందుకే నిన్న గుడి దగ్గర చూసినా కానీ వాడు నన్ను గుర్తుపట్టలేదు. ఈ దెబ్బతో నాకు క్లారిటీ వచ్చింది. నేనిక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలీదు, ఈ జగ్గుకి తప్ప అనుకుంటాడు. ఇక ఇక్కడ మనుషులకి పోలీసులకి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఊరంతా చుట్టేయచ్చు అనుకుంటాడు డేవిడ్. టీవీలో జరుగుతున్న ప్రెస్ మీట్ వైపు చూస్తాడు. సార్, డేవిడ్ ని పట్టుకోవడానికి మీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. తను ఇక్కడికి వస్తే పట్టుకోవడమే తప్ప మేము దుబాయ్ వెళ్లి పట్టుకోవడం కుదరదు కదా. అక్కడే తనని పట్టుకోవాలంటే అక్కడ గవర్నమెంట్ హెల్ప్ తీసుకోవాలి. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. మన వాళ్ళు అక్కడ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. అప్పుడు ఇదంతా జరుగుతుంది. ఇక రకరకాల ప్రశ్నలు వేసి పార్థు సమాధానం విన్న వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇక్కడ గవర్నమెంట్ దుబాయ్ గవర్నమెంట్ తో మాట్లాడేదెప్పుడు, మీరంతా దుబాయ్ వచ్చేదెప్పుడు, నన్ను పట్టుకునేదెప్పుడు అని పెద్ద పెద్దగా నవ్వుకుంటూ ఉంటాడు డేవిడ్. ఇక్కడ రాణా, పార్థు, అశోక్ ఒక చోట కలిశారు. మీ ఇద్దరు ఎంత రిస్క్ చేస్తున్నారో అర్థమవుతుందా? ఆ డేవిడ్ మీద ఇప్పటికే ఎన్ని వందల కేసులున్నాయో తెలుసా? ఎంతమందిని చాలా కిరాతకంగా చంపేశాడు. కొన్ని వందల మంది అమ్మాయిలను మాన ప్రాణాలు తీసేశాడు. అలాంటి వారితో మీరు గేమ్స్ ఆడుతున్నారు. ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. నేను మీ ఇద్దరితోనే మాట్లాడుతున్నాను అని అశోక్ గారు కొంచెం గట్టిగా అంటారు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండదు. నాకు అర్థమైంది. మీరు నా మాట వినాలి అనుకోవట్లేదు, నాకు సమాధానం చెప్పాలి అనుకోవట్లేదు, అంతే కదా. కానీ జాగ్రత్త, రాణా నువ్వు ఏ స్టెప్ వేసినా నీ వెనకాల నేనున్నాను అనే మాట చెప్పకుండా సౌగంధిక ఉంది అని గుర్తుపెట్టుకో. తను కడుపులో నీ వారసుడు పెరుగుతున్నాడు, అది గుర్తుపెట్టుకో. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఎప్పుడు ఏ అవసరమైనా కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని ఇద్దరికి మరీ మరీ చెప్పి అక్కడి నుంచి వెళ్తారు అశోక్ గారు. ఎందుకంటే వీళ్ళది ఉడుకు రక్తం. అశోక్ గారు ఎంత చెప్పినా వీళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఆల్రెడీ జగ్గుకి ఈ విషయం తెలిసే ఉంటుంది. వాళ్ళు జగ్గు అయితే నాకేంటి, పూజ అయితే నాకేంటి, ఇంత మత్తు తెచ్చి యూత్ ని చెడగొడుతున్న వాడిని సన్మానం చేయాలా? వాడు నా చేతికి చికెన్ రోజు ఉంటుంది చూడు రాణా అని పిడికిలికి బిగించి చెప్తాడు పార్థు. ఇప్పుడు వాడు ఎలాంటి స్టెప్ వేస్తాడో వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలు, అంతకు మించి నేనేం చేయను. చూడు రాణా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ బంధువులు కదా అని వాళ్ళని వదిలేయమని మాత్రం నా దగ్గరికి అప్లికేషన్ వేయకు అంటాడు పార్థు. ఆ మాటకి రాణా చిన్నగా నవ్వుతాడు. వాళ్ళందరూ చెప్పారని కాదు, సౌగంధిక జాగ్రత్త అని చాలా నెమ్మదిగా చెప్తాడు పార్థు. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, తనకేం కాకూడదు, అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను అంటాడు పార్థు. చూసావా, నీకు సపోర్ట్ చేస్తున్నానని అశోక్ గారికి కూడా నా మీద కోపం వచ్చింది అంటాడు పార్థు. అశోక్ గారికి కోపం కూడా సౌగంధిక గురించే. ఒక రకంగా ఆయనది కోపం కాదు, ప్రేమ. ఇంకా చెప్పాలి అంటే భయం. మా ఇద్దరికి ఏమవుతుందోనని టెన్షన్. అదంతా ఎలా చూపించాలో అర్థం కాక ఇలా మాట్లాడుతున్నారు. మీరేం భయపడదు, నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు రాణా. గదిలో ఉన్న రాజనందిని చాలా ఏడుస్తూ ఉంటుంది. రాణా నాతో మాట్లాడాలి. ఎందుకో తెలీదు, వరుణ్ మాట్లాడకపోతే ఎంత బాధగా ఉందో. రాణా మాట్లాడకపోయినా తన పరిస్థితి అలాగే ఉంది. తను నాతో మాట్లాడకపోతే ఎలాగా? ఎందుకో తెలీదు, బెంగగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాడు నాతో మాట్లాడాడు. ఎందుకంటే వాడిని చంపడానికి ట్రై చేసినప్పుడు వాడు ఎలా మాట్లాడతాడు? ఎంత కోపంగా ఉన్నా చిన్నప్పటి నుంచి ఎదురుగానే ఉన్నాడు. ఇప్పుడు వాడు నాతో మాట్లాడుతూ అంతకు ముందులాగా ఉండాలంటే
ఎలా సాధ్యమవుతుంది? దానికి నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వాడిని కన్న కొడుకులాగా కాదు కదా, కనీసం మనిషిలా కూడా చూడలేదు. ఇప్పుడు వాడు నాతో మాట్లాడతాడా? వాడు నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది రాజనందిని. పాపం తనకి ఎలాంటి ఆలోచనలు రావట్లేదు. ఇక డేవిడ్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంటాడు. నేను ఇక్కడ ఉన్న విషయం పోలీసులకి తెలీదు కాబట్టి ఆ అమ్మాయిని తీసుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు అని రకరకాల ప్లాన్స్ వేయిస్తున్నాడు. పాపం మేఘన జాబ్ సర్చింగ్ కి బయలుదేరింది, కానీ తన టాలెంట్ కి తన చదువుకి అస్సలు జాబ్ ఎలా వస్తుంది? అన్ని చోట్ల తనని రిజెక్ట్ చేశారు. జాబ్ సంపాదించుకోవడం ఎంత కష్టమా అని ఫీల్ అవుతుంది మేఘన. వామ్మో, ఇది మన వల్ల అయ్యే పని కాదులే. డబ్బుల కోసం ఇంకేదైనా మార్గం వెతకడమే. జాబ్ చేయడం నా వల్ల కాదని ఫిక్స్ అయిపోయింది మేఘన. జాబ్ చేయడం కాదు, అసలు జాబ్ సంపాదించుకోవడమే తన వల్ల కాదు అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది మేఘన. ఇక చైతన్య కూడా వాళ్ళ నాన్న దగ్గర బుద్ధిగా వర్క్ చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు సంజన మ్యాటర్ తీసుకొచ్చినా కానీ వాళ్ళ నాన్నగారు ఏమీ స్పందించట్లేదు. అందులో సంజన తప్పు లేదు. మేఘన ఇలా చేసిందని సంజన దగ్గర ఉన్న వీడియో కూడా వాళ్ళ డాడీకి చూపిస్తారు చైతన్య. వదిలే చైతన్య, తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకుంది. ఇంతకన్నా మంచి జాబ్ సంపాదించింది, తనని అక్కడే ఉండనివ్వు అంటారు. మళ్ళీ తను ఇక్కడికి వచ్చినప్పటిలాగా ఫ్రీగా ఉండలేదు. సరే డాడీ, మీ ఇష్టం. తను అక్కడున్నా ఇక్కడున్నా ఇంకెక్కడున్నా మీ ఫ్రెండ్షిప్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది కదరా. తనతో ఫ్రెండ్షిప్ మాత్రం వదులుకోవద్దు. మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నిజమే డాడీ, మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా మా ఫ్రెండ్షిప్ మాత్రం చెరిగిపోదు. సంజన ఎంత మంచిదో తెలుసా డాడీ? ఇప్పటికి కూడా అసలు జరిగిన విషయం గురించి మాట్లాడలేదు. ఆ టాపిక్ కూడా తీసుకురాలేదు. తను అంత మంచిది కాబట్టే తనతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయమని చెప్తున్నాను అంటారు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ డాడీ. మమ్మల్ని విడదీయడం ఎవరి వల్ల కాదులే. సరే మరి పెళ్లి విషయం ఏం చేద్దాం? నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? లవ్ చేసావా? ఏదైనా ఉంటే ముందే చెప్పు. తర్వాత మేము మ్యారేజ్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ అమ్మాయి నాకు వద్దు, నేను ఇంకొన్ని ప్రేమించానని బాంబు వేయకు. డాడీ, అలాంటిది ఏమీ లేదు అంటూ ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్తాడు చైతన్య. కొడుకు వైపు గర్వంగా చూసుకుంటాడు తండ్రి. ఇక రాణా కూడా ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అలాగే సౌగంధికను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టట్లేదు. పోలీసులు అంతా తక్కువ అంచనా వేయకు డేవిడ్. ఏంటి, బెదిరిస్తున్నావా? అసలు వాళ్లకు నేను ఇక్కడ ఉన్న విషయమే తెలీదు. ఇక వాళ్ళు నన్నేం పీకుతారుగా అని మాట్లాడతాడు డేవిడ్. అని చాలా రెక్లెస్ గా మాట్లాడతాడు డేవిడ్. ఏమో, రాణా మాత్రం సామాన్యుడు కాదు. మాతో ప్రేమగా ఉన్నట్టే ఉన్నాడు. మమ్మల్ని బయటికి పంపించాడు. ఇంకా ఏదో చేస్తున్నాడనే అనుమానం కూడా ఉంది అంటాడు జగ్గు. పోలీసులకు దొరికిన మత్తు మనదే డేవిడ్ అంటాడు జగ్గుబాయ్. మనది కాదు జగ్గు, నీది మాత్రమే. అందులో నాకేంటి సంబంధం? అంత పెద్ద లోడ్ తెప్పించింది మనమే. డెఫినెట్ గా నాకు అర్థమైంది. అది నాదేనని. ఇప్పుడు దాన్ని స్టేషన్ నుంచి ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. అది నాదే. నా సరుకు నా ఎదురుగా కనిపిస్తూ ఉంది, కానీ దాన్ని ఎలా తెచ్చి ఆ పార్దు ఆట కట్టించాలో అర్థం కావట్లేదు అంటాడు జగ్గుబాయ్. ఎలా పడితే అలా చేసేది కాదు. దానికి ఒక మంచి స్కెచ్ వేస్తాలే, ఫీల్ అవ్వకు అంటాడు డేవిడ్. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు జగ్గు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు పార్దు వింటున్నాడు. ఆ రికార్డ్ చేసిన మొత్తాన్ని రాణాకి పంపిస్తాడు. వాళ్ళేదో స్కెచ్ వేస్తున్నారని అర్థమైంది వీళ్ళిద్దరికి. ఒకరోజు డేవిడ్ సరదాగా తిరుగుదామని బయటకొస్తాడు. అక్కడ ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. వారెవ్వా, ఈరోజు నా టైం బాగుంది అని ఏమీ తెలియని అమాయకుడిలాగా తన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు డేవిడ్. తను మాత్రం ఎన్ని పట్టించుకోవట్లేదు. హాయిగా షాపింగ్ చేస్తూ ఒక్కొక్క డ్రెస్ పెట్టుకొని చూసుకుంటూ ట్రైల్ వేస్తూ ఉంది. కాస్త దూరంగా రాణా కూడా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా తీసుకుపోవాలి అనుకొని తను కూడా ఏదో కొట్టునట్టు నటిస్తూ ఉన్నాడు. తను ఎలాగైనా మాట్లాడాలి అనుకొని ఒక డ్రెస్ పట్టుకొని, ఇది మీకు చాలా బాగుంటుంది అన్నాడు డేవిడ్. ఆ డ్రెస్ తీసి పక్కకు విసిరేసి కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది సౌగంధిక. ఇది నిజంగా పొగరుబోతు పోట్ల గిత్తే. దీన్ని వంచితే చాలు
ఆ కిక్కే వేరు అనుకుంటాడు డేవిడ్. ఎలా అయినా రానా టేస్ట్కి జోహార్లు చెప్పాల్సిందే. ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంత అందగత్తెతో రోజూ సుఖాన్ని పొందుతున్నాడు. వీడు చాలా అదృష్టవంతుడు. కాని పాపం ఏం చేస్తాం? కొన్ని రోజులు మాత్రమే వాడికి ఆ సుఖం ఉంది. మిగతాదంతా నాకే కదా, అదంతా నా అదృష్టమే కదా అనుకుంటాడు డేవిడ్. ఇక రానా కూడా చుట్టుపక్కలేమీ గమనించట్లేదు. కావలసినవన్నీ తీసుకోవడంలో బిజీగా ఉన్నాడు. పెళ్ళాన్ని అలా వదిలేసి వీడు షాపింగ్ చేసుకుంటున్నాడేంటి? అయినా మనకు కావాల్సింది కూడా అదే కదా. వాణ్ణి డైవర్ట్ చేయాలి, దీన్ని తీసుకువెళ్ళాలి. ఆ మాల్ చాలా పెద్దది. ఇంకా ఏదో కొనడానికి లోపలికి వెళ్తాడు రానా. అటు ఇటు చూస్తాడు. అనుకోకుండా ఏదో డ్రెస్ చూస్తూ ఉంటే కింద పడుతుంది. డేవిడ్ తన దగ్గరకొచ్చి పర్వాలేదు, నేను పెడతానండి అని చొరవగా తన చేతిలో డ్రెస్ తీసుకొని పట్టుకుంటాడు. తన పైకి లేవబోతుంటే తన జోబులో ఉన్న కర్చీఫ్తో ఆల్రెడీ మత్తువేసి ఉంచాడు. ఎందుకంటే సౌగంధిక కనపడగానే ఆ పని చేశాడు. రాణా లోపలికి వెళ్లడం చూశాడు. అంతే. ఆ కర్చీఫ్ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టేశాడు. వెంటనే స్పృహ తప్పుతుంది. అరే బాయ్, నా భార్య కళ్ళు తిరిగి పడిపోయింది, కొంచెం హెల్ప్ చేస్తారా అని అక్కడ కాస్త హడావిడి చేస్తాడు. ఏమైంది సార్, కొంచెం వాటర్ ఇవ్వమంటారా అని అడుగుతారు అక్కడ ఉన్న మేనేజర్ వచ్చి. ఏమీ అక్కర్లేదు, మీ గర్ల్స్ ని పంపించండి, తనను పట్టుకుని నా కారులో ఎక్కిస్తే చాలు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాను, ఏమైందో ఏంటో తనకి అని టెన్షన్ పడుతున్నట్టు నటిస్తాడు డేవిడ్. అంతే. అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్ అందరూ పాపం తనను పట్టుకుని తీసుకొచ్చి డేవిడ్ కారులో కూర్చోపెడతారు. థ్యాంక్ యూ గర్ల్స్ అని చెప్పి చాలా సంతోషంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు డేవిడ్. తనని కావాలని ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతాడు. సీట్ బెల్ట్ పెట్టి తన బుగ్గ నిమురుతూ ఉంటాడు. ఇంత అందమైన అమ్మాయిని వాడు ఎలా పట్టించుకోకుండా షాపింగ్ చేసుకుంటున్నాడు అనుకుంటూ పొంగి తన బుగ్గ మీద ముద్దు కూడా పెట్టేస్తాడు. ఈ అమ్మాయి కోసం కూడా పడి చేస్తున్నాడు. ఒక ఛాన్స్ వాడి కూడా ఇవ్వాలి అనుకొని జగ్గుకి ఫోన్ చేస్తాడు డేవిడ్. ఏంటి జగ్గుబాయ్, నీకొక గుడ్ న్యూస్. ఆ రాణా వైఫ్ ని ఎత్తుకెళ్తున్నాను అని గట్టిగా నవ్వుతూ చెప్తాడు డేవిడ్. నిజంగానా అని చాలా ఉత్సాహంగా అడుగుతాడు జగ్గుబాయ్. నీకబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అనుకోకుండా ఈరోజు షాపింగ్ మాల్లో కనిపించింది. తన మొగుడు కూడా అక్కడే ఉన్నాడు. ఏంటి రానా ఉండగానే తన భార్యను తీసుకొచ్చావా? వామ్మో, నీ ధైర్యానికి నమస్కారాలు. చాలా గర్వంగా అనిపించి పెద్దగా నవ్వుతాడు డేవిడ్. ఈరోజు దానికి నాకు మొదటి రాత్రి జరగబోతుంది. వాడు ఈ అమ్మాయితో ఎలా సంతోషం నాకు తెలీదు. నేను మాత్రం ఈ పిల్లకి స్వర్గ సుఖాలు చూపిస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. స్పృహ లేకుండా పడి ఉంది పక్కనే సౌగంధిక. ఈ రాత్రంతా నేను దాంతో ఎంజాయ్ చేస్తాను. రేపు మార్నింగ్ నువ్వు కూడా వచ్చి అంటాడు. అలాగే డేవిడ్ అనుకుంటూ సౌగంధికను తలుచుకుంటూ పెదాలు తడి చేసుకుంటాడు జగ్గు. ఓకే, ఉంటాను మరి అని ఫోన్ పెట్టేసి మళ్ళీ తన బాయ్స్ కి ఫోన్ చేసి మంచాన్ని అందంగా అలంకరించమని చెప్తాడు డేవిడ్. అన్న ఎవరో కొత్త పిట్టని తీసుకొస్తున్నాడు అని నవ్వుకుంటూ ఏర్పాటు చేస్తున్నారు రౌడీ బాబులు. జగ్గుకు మాత్రం రేపొద్దున సౌగంధికతో గడపబోయే రోజును గుర్తు చేసుకుని పులకరించిపోతున్నాడు బిడ్డ. చాలా సంతోషంగా అటువైపు చూస్తాడు. అంతే. కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా నిలబడిపోయాడు. వెన్నులో వణుకు పుడుతుంది. ఒళ్లంతా చెమటలు పట్టేసింది జగ్గుబాయికి. ఏం జరిగిందో ఎవరైనా గెస్ చేసేయండి, చూద్దాం. కామెంట్ చేయండి. మరికేం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.